ఈ రోజున మేము లైటింగ్ మాట్లాడటానికే ముందు ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తే వారు మా చందా అంతా లైటింగ్కే అడిగారు. మరి బాబా లైటింగ్కే మొత్తం చందా అయిపోతుంది, ఏదో కొంచెం లైటింగ్ వేసి తగ్గించుకుందామని చెప్పి ఈ కాటవరం నుంచి కుర్రోళ్ళని రప్పిస్తే, కాటవరం లైటింగ్ బాగా వేసామని రప్పిస్తే వారిని మేము లైటింగ్ వేయమని మా ప్రపోజల్ చెప్పిన తర్వాత వారు అనుకూలంగానే మాకు రేటు చెప్పడం జరిగింది. ఒక 10 లక్షలు 11 లక్షలు అడిగితే 7,50,000 రూపాయలకి మా దాసు గారు రాజా గారు పెద్దలందరూ అంటే అసలు మాట తీయకుండా బేరం ఆడకుండా అని వెళ్ళిపోయారు. సుమారు 45 రోజులు 10 మంది కష్టపడి లైటింగు ఆఖరు రోజు అంటే 8వ తారీఖు రాత్రి 7వ తారీఖు వరకు కూడా సుమారు 4 కిలోమీటర్ల లైటింగు 4 మేము గేట్లకు పెట్టమంటే 5 గేట్లు పెట్టి ముందు ఊరంతా కూడా హైలైట్ అయిపోయేలాగా ఇదే సీతానగరం గ్రామం 40 రోజుల ముందు నుంచే లైటింగ్ వేస్తున్నారు. దేవీ చౌక్లో దేవీ నవరాత్రులు కూడా 15 రోజుల ముందే వేస్తారని ఆశ్చర్యం ముందు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు ఏదైతే మాట ఇచ్చారో మేము ఎంతమంది ఎన్ని చెప్పినా మేము ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రతిదానికి కూడా అని రకరకాల మీకు తెలియదే ఉంది. గ్రామంలో రకరకాల మనుషులు ఉంటారు. ఎవరు వచ్చి వాళ్ళని ఎంత దెబ్బలాడినా నవ్వుతా సమాధానం చెప్పి ఆఖరు 2 రోజులు వాళ్ళ మొఖాలు చూస్తే మామూలు వాలిపోయి ఈ పిక్క మొఖాలు వేసుకొని చావుపోయి ఏదో బతుకు వచ్చినట్టుగా కనిపించింది. కానీ ఇంత లైటింగు మాకు హైలైట్ చేసి ఎంతో పేరు మా గ్రామానికి తీసుకొచ్చి నిజంగా ఒక బాణసంచ ప్రభుత్వం అనుమతి లేని చేత ఫెయిల్ అయింది. మేము మొదటి నుంచి కూడా బాణసంచ లైటింగు హైలైట్ చేస్తామని చెప్పి సుమారు మేము వచ్చిన సందాలో 60% 2 ఖర్చు పెడతామని చెప్పి మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఆ బాణసంచ ఫెయిల్ అయినందుకు ఆ లోటుని లైటింగ్ ద్వారా పూర్తి చేసి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి వారు ఇంచుమించు 2 నెలల నుంచి ఎక్కడే పడుకొని ఇక్కడ ఉండి గొప్ప విచిత్రం ఏంటంటే ఒక్క పూట కూడా వాళ్ళకే మేము భోజనం కానీ టిఫిన్ కానీ టీ కానీ మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు. ఆశ్చర్యకరం ఇది. నిజంగా వాళ్ళకు 1,00,000 రూపాయలు ఉన్న భోజనాలు టీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తే మమ్మల్ని వాళ్ళు అడగను లేదు, మేము వాళ్ళకి ఇవ్వను లేదు. అది ఒక అద్భుతం మాట. నిజంగా కమిటీ అందరూ కూడా వారికి 1,00,000 రూపాయలు ఇద్దామంటే ఇంకా ఇవ్వండి అన్నవారే తప్పించి వద్దని గ్రామంలో ఒక్క మనిషి కూడా లైటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అయ్యో కలిపి ఇవ్వండి అనే మాకు అందరికీ చెప్పడం, వారిని అడగకుండానే 1,00,000 రూపాయలు కలిపి వారికి అందించడం జరిగింది. నిజంగా మేము ఇంతమంది కష్టపడినా వారిద్దరికే సన్మానం చేస్తున్నామంటే దాంట్లో అర్థమేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. అంత గౌరవం వాళ్ళకే మా గ్రామం తరఫున దక్కింది వాళ్ళకే.